Hi student, we have already discussed inflorescence. Inflorescence కోసం మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్ లోనే స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉందన్నమాట. ఇది మనం చూడొచ్చు. అంటే ప్రత్యేక పుష్ప విన్యాసాలు. ఈ ఇన్ఫ్లోరసెన్స్ ఏంటంటే స్పెషల్ టైప్ అనమాట. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం స్టడీ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇన్ఫ్లోరసెన్స్ ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ వర్టిసెల్లస్టర్. తెలుగులో కూడా వర్టిసెల్లస్టర్. చూడండి డయాగ్రామ్ ఎలా ఉంది. ఇది ఈ ప్లాంట్ని ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, చూసారా ఎక్కడైనా? దీన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇన్ఫ్లోరసెన్స్ మనం మోనోకేషియల్, డైకేషియల్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి డైకేషియల్ కనిపిస్తుంది. ఓకే, చూద్దాం ఫస్ట్. ఈ వర్టిసెల్లస్టర్ అనేది ఏ ఫ్యామిలీలో ఉంటుంది అని మెంబర్స్ ఆఫ్ లామియేసి. లామియేసిని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మింట్ ఫ్యామిలీ. మింట్ ఫ్యామిలీ. లామియేసి మనకి తులసి మొక్కలు ఉంటాయి కదా. తులసి మొక్కల్లో మనకి 5 టైప్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా లామియేసి ఫ్యామిలీకే చెందుతాయి అనమాట. అలాగే మింట్. ఎందుకని మింట్ ఫ్యామిలీస్ అంటే వీటిలో ఏంటంటే ఆరోమాటిక్ ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే సువాసనకి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా ఇందులో రిలీజ్ అవ్వడం వల్ల దీన్ని మింట్ ఫ్యామిలీ అని అంటారు. ఓకే, షో వర్టిసెల్లస్టర్. మనం ఏ ఫ్యామిలీలో చూస్తాం వర్టిసెల్లస్టర్ ఇన్ఫ్లోరసెన్స్? లామియేసి ఫ్యామిలీలో చూస్తాం. The inflorescence begins as a dicacial cyme. ఫస్ట్ బిగినింగ్ ఎలా ఉంటుంది? The inflorescence begins ఫస్ట్ ఎలా ఉంటుంది? యాజ్ ఏ డైకేషియల్ సైమ్. అంటే ఎలా ఉంటుంది? డైకేషియల్ అంటే ఏంటి? విత్ 2 బ్రాంచెస్ ఈచ్ టైం. ప్రతిసారి కూడా 2 బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది డైకేషియల్ సైమ్. మనకి ఏంటంటే వర్టిసెల్లస్టర్ ఇన్ఫ్లోరసెన్స్ ఫస్ట్ బిగినింగ్ ఎలా ఉంటుందంటే డైకేషియల్ సైమ్లోనే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. కానీ బట్ ఈవెన్చువల్లీ టర్న్స్ మోనోకేసియల్ ఫార్మింగ్. ఏంటంటే అలా క్రమక్రమంగా ఏ విధంగా మారుతుందంటే మోనోకేషియల్ ఫార్మింగ్లోకి వచ్చేస్తుంది అనమాట. మోనోకేషియల్ అంటే ఏంటి? విత్ 1 బ్రాంచ్ ఈచ్ టైం. ప్రతిసారి కూడా ఒక బ్రాంచే వస్తుంది. డైకేషియల్లో చూడండి, డైకేషియల్లో 2 బ్రాంచెస్ వస్తాయి. 2 బ్రాంచెస్కి ఇలా ఫ్లవర్స్ వస్తాయి. ప్రతిసారి కూడా 2 బ్రాంచెస్తో ఇది ఎండ్ అవుతుంది. మళ్ళా నెక్స్ట్ టైము మళ్ళీ 2 బ్రాంచెస్. అవి కూడా 3 ఫ్లవర్స్తో ఎండ్ అవుతాయి. 3 ఫ్లవర్స్తో ఎండ్ అవుతాయి. ఇంకో 3 ఫ్లవర్స్తో ఎండ్ అయింది. ఇలా ఈచ్ టైం కూడా 2 బ్రాంచెస్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. అది డైకేషియల్. మోనోకేషియల్ అయితే ఈచ్ టైం కూడా 1 బ్రాంచే. పెడంకిల్ మీద మనకి 1 బ్రాంచే ఫామ్ అవుతుంది. ఇది మోనోకేషియల్. డైకేషియల్, ఇది మోనోకేషియల్. Walls all around the node. ఏంటంటే మనకి ఇక్కడ నోడ్ దగ్గర నుంచి లీవ్స్ ఉంటాయి కదా. యాక్సిలరీ బడ్ నుంచి మనకి ఫ్లవర్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఇది ఎలా ఫామ్ అవుతుందంటే డైకేషియల్ సైన్లోనే ఫామ్ అవుతుంది. అయితే ఫామ్ అయిన తర్వాత దీని చుట్టూ ఏంటంటే ఒక పాల్స్ ఓరల్ రావడంతో ఇదంతా కూడా ఒక దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. చూడడానికి ఇదంతా ఒక ఫ్లవర్ కింద మనకు కనిపిస్తుంది అనమాట. ఈ ఫాల్స్ ఓరల్ దీన్ని అరౌండ్ చేస్తూ ఉండడం అది నోడ్ దగ్గర.
దీన్ని ఓటిసెలస్టర్ అంటారు. చూడండి ఇది ఎక్కడ కనిపిస్తుంది, లామియేసి కుటుంబంలో ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ పుష్ప విన్యాసం ఫస్ట్ ఎలా ఉంటుందంటే ద్విశాఖీయ నిశ్చిత సైన్లోనే ప్రారంభమవుతుంది. తర్వాత క్రమక్రమంగా ఏ విధంగా మారుతుందంటే ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం కింద మారుతుంది అనమాట. దీని చుట్టూ ఒక అనురుత వలయం అనేది చుట్టుకుని ఉండడంతో ఇది అంతా మనకి ఓటిసెలస్టర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓటిసెలస్టర్ అంటే ఏంటంటే పాల్స్ ఓల్. ఇది ఓటిసెలస్టర్. నెక్స్ట్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ సయాథియం. తెలుగులో కూడా సయాథియం. సయాథియం ఇన్ఫ్లోరసెన్స్ ఈ విధంగా ఉంటుంది. పుష్పాలు, ఫ్లవర్స్ చూద్దాం దీనికోసం. ఓకే, సయాథియం బిలాంగ్స్ టు యూఫోర్బియేసి ఫ్యామిలీ. యూఫోర్బియేసి కుటుంబానికి చెందిన పుష్ప విన్యాసం ఏంటంటే సయాథియం. ప్రత్యేక పుష్ప విన్యాసం సయాథియం. చూడండి ఇక్కడ ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. దీంట్లో చూడండి ద నాక్డ్ అంటే ఎక్లామిడియస్ అంటే లాకింగ్ బోత్ కొరెల్లా అండ్ క్యాలిక్స్. అండ్ కొరెల్లా. రక్షక పత్రావళి, ఇది ఆకర్షణ పత్రావళి. మీకు క్యాలిక్స్ అంటే తెలియాలి, కొరెల్లా అంటే తెలియాలి. క్యాలిక్స్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఫ్లవర్కి తలామస్ దగ్గర, దాన్ని క్యాలిక్స్ అంటారు. కొరెల్లా అంటే అట్రాక్టివ్ పార్ట్, పెటల్స్. కొరెల్లా ఆర్ పెటల్స్. ఆకర్షణ పత్రాల పెటల్స్ అని. కేలిక్స్ అయితే సెపల్స్ అంటారు. సెపల్స్ అంటే కేలిక్స్, కొరెల్లా అంటే పెటల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ద నాక్డ్ ఎక్లామిడియస్. నాక్డ్ అంటే లాకింగ్ బోత్ కేలిక్స్ అండ్ కొరెల్లా. కేలిక్స్, కొరెల్లా లేకుండా ఉంటాయి అనమాట. అలా ఉంటే దాన్ని ఎక్లామిడియస్ అంటారు. ఓకే, స్టాక్డ్ అండ్ యూనిసెక్సువల్. ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఎలా ఉండే నాక్డ్ అంటే లాకింగ్ బోత్ కొరెల్లా కేలిక్స్. నెక్స్ట్ స్టాక్ ఉంటుంది ఫ్లవర్స్కి. నెక్స్ట్ యూనిసెక్సువల్ అంటే మనకి ఫ్లవర్లో ఏంటంటే నెసరీ ఆర్గన్స్ ఉంటాయి కదా, రిప్రొడక్టివ్ ఆర్గన్స్. అవి ఏంటంటే యాండిషియం, గైనీషియం బోత్ ఆర్ ప్రజెంట్ అయితే బైసెక్చువల్ అంటారు. రెండింట్లో ఏదో ఒకటి ఉంటాయి. క్యాసరావళి, అండకోసం అంటే యాండిషియం, గైనీషియం రెండింట్లో ఏదో ఒకటి ఉంటే దాన్ని యూనిసెక్సువల్ ఫ్లవర్ అని అంటారు అనమాట. ఓకే, యాండిషియం, గైనీషియం వీటి కోసం మనం ఫ్లవర్ నేర్చుకున్నప్పుడు నేర్చుకోవచ్చు. యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సైమోస్. అంటే ఏంటి? రెసిమోస్, సైమోస్ చెప్పుకున్నాం కదా. రెసిమోస్ అంటే ఏంటి? ఇండెఫినెట్ గ్రోత్ ఉంటుంది, అలా పెరుగుతూనే ఉంటాయి. కానీ సైమోస్లోకి వచ్చినప్పుడు టిప్ పార్ట్ పెడంకిల్ ఉంటుంది కదా, పెడంకిల్ యొక్క టిప్ పార్ట్ ఫ్లవర్తో ఎండ్ అవుతుంది. ఇలా అయితే దాన్ని ఏమంటే సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటాం కదా. మీరు ఒకసారి సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ వింటే ఇది అర్థమవుతుంది. సైమోస్ మేనర్ ఇన్సైడ్ కప్ లైక్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్. ఏంటంటే ఇక్కడ బ్రాక్ట్స్ ఉంటాయి కదా మనకి, ఈ బ్రాక్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? ఇన్వల్యూకర్ అంటే ఇంకా దీన్ని ఇన్వల్యూకర్ ఇలా ఫామ్ అవడానికి కారణం ఏంటి? బ్రాక్ట్స్. ఇక్కడ బ్రాక్ట్స్ ఉంటాయి కదా, పుచ్చాలు, తెలుగులో పుచ్చాలు అంటారు. పుచ్చాలు ఏ విధంగా మారుతున్నాయి అంటే పరిచక్ర పుచ్చావళిగా మారుతున్నాయి.
ఇలా మారిన తర్వాత ఇది ఏ విధంగా ఉంది? కప్ లైక్ స్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఏ కప్ లైక్ స్ట్రక్చర్. ఓకే, ఫ్లవర్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయి? ఫ్లవర్స్ అన్నీ కూడా ఏంటంటే నిశ్చిత పుష్ప విన్యాసంలో ఏ విధంగా అమరు ఉంటాయో ఆ విధంగా ఉంటుంది ఈ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. తర్వాత గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ గిన్నె లాంటి నిర్మాణం ఎలా వస్తుందంటే పరిచక్ర పుచ్చావళి నుంచి వస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇన్ ఇట్ మెనీ మేల్ ఫ్లవర్స్ రిప్రజెంటెడ్ బై సింగిల్ స్టామిన్. ఇక్కడ చూడండి, మెనీ మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా దేని రిప్రజెంట్ చేస్తుంది? రిప్రజెంటెడ్ బై స్టామిన్. స్టామిన్ అంటే మీరు నెక్స్ట్ ఫ్లవర్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటారు. దీన్ని యాంథర్ అంటారు. యాంథర్ ఈ పార్ట్, అప్పర్ పార్ట్లోని పార్ట్. దీన్ని ఫిలమెంట్ అంటారు. దీన్ని పరాగ కోసం, దీన్ని వృంతం అంటారు, కాడ. ఓకే, ఈచ్ మేల్ ఫ్లవర్ రిప్రజెంటెడ్ బై స్టామిన్. ప్రతిదీ కూడా ఏంటంటే స్టామిన్ కింద మనకు ఉంటుంది, పరాగ కోసం కింద ఉంటుంది అనమాట. ఆర్ అరేంజ్డ్ ఇన్ మోనోకేషియల్ ప్యాటర్న్. ఇవన్నీ కూడా ఎలా అరేంజ్ అయ్యంటే మోనోకేషియల్ ప్యాటర్న్. మోనోకేషియల్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనకి ఎలా వస్తాయంటే మోనోకేషియల్ మేనర్లోనే ఒక ఫ్లవర్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇలా ఒక ఫ్లవర్తో ఎండ్ అవుతుంది. ఇది మోనోకేషియల్ ప్యాటర్న్. అరౌండ్ ఏ సింగిల్ ట్రైకార్పెల్లరీ ఫీమేల్ ఫ్లవర్. చూడండి, ఇక్కడ మనకి ఫీమేల్ ఫ్లవర్ ఉంది, స్త్రీ పుష్పం ఉంది కదా, ఫీమేల్ ఫ్లవర్. ఇది ఎలా ఉంటుందంటే ట్రైకార్పెల్లరీ. కార్పెల్ అంటే దీన్ని కార్పెల్ అంటారు. ఇలాంటి కార్పెల్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 3 ఉంటాయి, అందుకని ట్రైకార్పెల్లరీ. 3 ఉంటాయన్నమాట, సేమ్ ఇలాంటివే. ఉంటాయి కాబట్టి ట్రైకార్పెల్లరీ ఫీమేల్ ఫ్లవర్ ఉంటుందన్నమాట. ఇది ఫీమేల్ ఫ్లవర్. ఎలా ఉంటుంది? ట్రైకార్పెల్లరీ ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది. దీన్ని అరౌండ్ చేస్తూ మనకి ఏముంటాయి? ఫీమేల్ ఫ్లవర్ని అరౌండ్ చేస్తూ మేల్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఇది సయాథియం. హైపంథోడియం. This is also special type of inflorescence. In this, peduncle modified into a deep cup-like fleshy structure. ఇందులో peduncle అనేది అంటే పుష్ప విన్యాసాక్షం, పుష్పాలు ఉండే ఇది peduncle కదా ఈ మధ్య భాగంలో. ఈ పెడంకిల్ అంతా కూడా ఏ విధంగా మోడిఫై అవుతుందంటే ఏ డీప్ కప్ లైక్ ఫ్లెషీ స్ట్రక్చర్. ఫ్లెషీ అంటే కండగల ఒక స్ట్రక్చర్ కింద మోడిఫై అవుతుంది అన్నమాట. ఈ స్ట్రక్చర్లో ఏంటంటే మెనీ ఫ్లవర్స్ ఆర్ ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్. స్ట్రక్చర్లో మెనీ ఫ్లవర్స్ ఆర్ ఇర్రెగ్యులర్లీ అరేంజ్డ్. ఇందులో ఉన్న ఫ్లవర్స్ అని ఇక్కడ చూడండి, ఈ వాగుల్లో ఏంటంటే మనకి ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలాగా అరేంజ్ అయి ఉంటాయంటే ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో ఉండకుండా ఇష్టానుసారంగా ఉంటాయి అనమాట, నిర్ణీత పద్ధతి ఉండదు. ఓకే, ఈ ఫ్లవర్స్లో మనకి ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి ఎలా ఉంటాయంటే సెసైల్, యూనిసెక్సువల్, ఫ్లవర్స్. సెసైల్ అంటే తెలుసు కదా, ఫ్లవర్స్కి స్టాక్ ఉండదు, వితౌట్ స్టాక్ అయితే దాన్ని సెసైల్ అంటారు. పెడిసిల్ అనేది ఆబ్సెంట్ అయితే సెసైల్. వృంతరహిత.
దిగంతం అనేది ఉండదు. నెక్స్ట్ యూనిసెక్సువల్, యాంజిషియం గైనీషియం రెండింటిలో ఏదో ఒకటి మాత్రం ఉంటే అలా ఉంటే దాన్ని ఏమంటారంటే యూనిసెక్సువల్ అని అంటారు. అంటే ఏకలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు యూనిసెక్సువల్. సెసేల్ యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్. ఈ ఫ్లవర్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. వీటి యొక్క అరేంజ్మెంట్ పైన ఏముంటాయి, కింద ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, ద మేల్ ఫ్లవర్స్ ఆర్ నియర్ ఓపెనింగ్. మేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ద మేల్ ఫ్లవర్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ఓపెనింగ్. ఓపెనింగ్ ఈ ప్లేస్ అంటే ఓపెనింగ్ అయ్యే ప్లేస్ అన్నమాట. ఎక్కడంటే ఈ పై భాగంలో అప్పర్ పార్ట్లో ఇక్కడ హోల్ ఉంటుంది, ఈ పార్ట్ నుంచి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మేల్ ఫ్లవర్స్ అనేవి లొకేటెడ్ ఉంటాయి. ఎక్కడ? నియర్ ఓపెనింగ్, ఓపెనింగ్ దగ్గరలో మేల్ ఫ్లవర్స్ ఉంటాయి. నెక్స్ట్ ద ఫీమేల్, ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ఉంటాయి ఈ పార్ట్లో. కింద బాటమ్ ఉంది కదా, ఈ కింద భాగంలో ఏముంటాయంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఇన్ బిట్వీన్, ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏంటంటే మధ్య భాగంలో మనకి ఏ ఫ్లవర్స్ ఉంటాయంటే స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. స్టెరైల్ ఫీమేల్ అంటే తెలుగులో వంద్య పుష్పాలు, వంద్య స్త్రీ పుష్పాలు. అర్థమైంది కదా ఏ ఫ్లవర్స్ ఎక్కడ ఉంటాయో. అప్పర్ పార్ట్లో ఉంటాయి, పార్ట్లో మేల్ ఫ్లవర్స్ ఉంటాయి ఓపెనింగ్ దగ్గర భాగంలో. కింద బాటంలో మాత్రం ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ ఈ రెండింటికి మధ్య భాగంలో స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. దీస్ స్టెరైల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ కాల్డ్ యాజ్ గాల్ ఫ్లవర్స్. ఈ స్టెరైల్ ఫ్లవర్స్ ని మధ్య భాగంలో ఉండే స్టెరైల్ ఫ్లవర్స్ ని ఏమంటారంటే గాల్ ఫ్లవర్స్ అంటారు, గాల్ పుష్పాలు. చూడండి ఫీమేల్ ఫ్లవర్, ఇక ఈ పార్ట్ నుంచి ఇది ఫీమేల్ ఫ్లవర్ స్ట్రక్చర్. ఇది చూడండి, ఈ పై భాగాన్ని ఏమంటారు స్టిగ్మా అంటారు, ఈ భాగాన్ని స్టైల్. స్టిగ్మా అంటే కీలాగ్రం అంటారు తెలుగులో, స్టైల్ అంటే కీలం. దీన్ని వావరీ, అండాశయం. నెక్స్ట్ చూడండి గాల్ ఫ్లవర్స్, గాల్ పుష్పాలు. ఇగో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ మేల్ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ఓపెనింగ్. ఇక్కడ ఉంటాయి కదా ఇవి మేల్ ఫ్లవర్స్. చూడండి ఇక్కడ యాంథర్స్ ఉన్నాయి, ఇవి స్టెమెన్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏం జరగాలి, ఫ్లవర్లో మనకి పాలినేషన్ అనేది జరగాలి. పాలినేషన్ టేక్స్ ప్లేస్ బై అన్ ఇన్సెక్ట్ లైక్ బ్లాస్టోఫాగా. బ్లాస్టోఫాగా. బ్లాస్టోఫాగా అనే ఇన్సెక్ట్ ద్వారా ఏంటంటే దీంట్లో పాలినేషన్ జరుగుతుంది. పాలినేషన్ ఆఫ్టర్ ఏం జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక ఇవి బ్లాస్టోఫాగా అనేది ఇక్కడికి ఎందుకు వస్తుందంటే బ్లాస్టోఫాగా ఈ గాల్ ఫ్లవర్స్ లో గుడ్లని పొదగడానికి వస్తుంది అనమాట. అప్పుడు పాలినేషన్ జరుగుతుంది. పాలినేషన్ ఆఫ్టర్ పాలినేషన్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ తర్వాత ఫైనల్గా మనకి ఫ్రూట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ ఫ్రూట్ ఏంటంటే ఫిగ్ ఫ్రూట్, మర్రి ఫలం ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఫైనల్గా ఫిగ్ ఫ్రూట్ అనేది ఏర్పడుతుంది, మర్రి ఫలం ఏర్పడుతుంది. మీకు 4 మార్క్స్కి ఇంపార్టెంట్ 3 స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్.
ఏంటవి? ఓటిసెల్లుస్టర్, సయాథియం, హైపంథోడియం. ద ఫ్లవర్, పుష్పం గురించి మనం నేర్చుకోవచ్చు. ఓకే, ద ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ యూనిట్ ఇన్ యాంజియోస్పెర్మ్స్. యాంజియోస్పెర్మ్స్ అంటే ఏంటి? ఫ్లవరింగ్ ప్లాంట్స్నే యాంజియోస్పెర్మ్స్ అంటారు. పుష్పించే మొక్కల్ని యాంజియోస్పెర్మ్స్ అంటారు. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాంజియోస్పెర్మ్స్. ఓకే, a typical flower has 4 different kinds of whorls arranged successively on the swollen end of the stalk. Stalk or pedicel. వృంతం లేకపోతే పుష్పవృంతం. థలామస్, receptacle. Swollen end of the stalk is known as thalamus or receptacle. థలామస్ కానీ రెసెప్టకిల్ కానీ అంటారు అన్నమాట. దీన్ని స్వాలన్ ఎండ్ ఆఫ్ ద స్టాక్ అంటే ఈ పార్ట్ని, దీన్ని థలామస్ అంటారు. ఓకే, పుష్పాసనం. ఉబ్బి ఉన్న నిర్మాణాన్ని ఏమంటారో కింద పాటలో ఈ నిర్మాణాన్ని ఏమంటారు? ఉబ్బి ఉన్న నిర్మాణాన్ని పుష్పాసనం ఆర్ పుష్ప విన్యాస వృంతం అని అంటారు. నెక్స్ట్ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ whorls ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ 4 ఏంటంటే కేలిక్స్, కొరెల్లా. కేలిక్స్ అంటే ఇది కేలిక్స్. నెక్స్ట్ కొరెల్లా. ఇది కొరెల్లా. అట్రాక్టివ్ పార్ట్. ఆకర్షణ పత్రావళి. కేలిక్స్ అంటే రక్షక పత్రావళి. కేలిక్స్ ఏం చేస్తుంటే ఫ్లవరు బడ్డస్లో ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, రక్షక పత్రావళి. ఇదేంటంటే పాలినేషన్ జరగడానికి అట్రాక్టివ్గా ఉండి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఆకర్షణ పత్రావళి. కొరెల్లాని కేలిక్స్ని సెపల్స్ అంటారు. కొరెల్లాని పెటల్స్ అంటారు అని కూడా అంటారు. సెపల్స్ అన్నప్పుడు మీరు కేలిక్స్ గుర్తుకు రావాలి, పెటల్స్ అన్నప్పుడు కొరెల్లా. ఈ రెండు ఒకే పేరు. నెక్స్ట్ చూడండి ఇక్కడ కేలిక్స్, కొరెల్లా. ఇదేంటంటే యాక్సెసరీ ఆర్గన్స్, అంటే ఇవి అదనంగా ఉండే ఆర్గన్స్ అన్నమాట. అదనపు అంగాలు. యాక్సెసరీ ఆర్గన్స్ ఏంటి? కేలిక్స్, కొరెల్లా. నెక్స్ట్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మెయిన్ ఆండ్రిషియం, గైనీషియం. కేసరావళి, అండకోశం. Andrecium, gynecium are reproductive organs. Okay. ప్రత్యుత్పత్తి అంగాలు ఏంటంటే కేసరావళి, అండకోశం. నెక్స్ట్ లిల్లీ చూసారా మీరు ఎప్పుడైనా? లిల్లీ ఫ్లవర్లో మనకి పెరియంత్ ఉంటుంది. పెరియంత్ అంటే పరిపత్రం, తెలుగులో పరిపత్రం. పెరియంత్ అంటే ఏంటో చూద్దాం. The calyx and corolla are not distinct
కేలిక్స్కి కొరెల్లాకి తేడా లేకుండా రెండు కలిసి ఉంటాయి అన్నమాట. కేలిక్స్ కొరెల్లా రెండు కలిసి ఉంటే దాన్ని పెరియంత్ అంటారు. కేలిక్స్ కొరెల్లా ఆర్ నాట్ డిస్టింక్ట్, తేడా లేకుండా ఉంటే రెండు కలిసి ఉంటే దాన్ని పెరియంత్ అంటారు. లిల్లీ ఫ్లవర్లో మనం క్లియర్గా దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి రెండు కలిసి ఉంటే దాన్ని ఏమంటారంటే పరిపత్రం అంటారు. నెక్స్ట్ బైసెక్సువల్, యూనిసెక్సువల్. నెక్స్ట్ ఆండ్రీషియం, గైనీషియం చూడలేదు కదా మనం. ఇది గైనీషియం, ఈ పార్ట్ గైనీషియం అండకోశం. దీన్ని ఈ పార్ట్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ పార్ట్ స్టిగ్మా. లో 3 పార్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పార్ట్ స్టిగ్మా. ఫస్ట్ గైనీషియంలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఏంటో చూద్దాం. గైనీషియంలో 3 పార్ట్స్. గైనీషియం మళ్ళీ ఇక్కడ వేసుకోవచ్చు. స్టిగ్మా, కేలాగ్రం, స్టైల్, కేలం. థర్డ్ పార్ట్ ఓవరీ. ఓవరీ కంటైన్ ఓవ్యూల్స్, అండాశయం. త్రీ పార్ట్స్. దీన్ని కార్పెల్ అంటారు. ఇట్ ఈస్ కార్పెల్. యూనిసెక్సువల్ ఫ్లవర్ హ్యావింగ్ ఎయిదర్ స్టెమెన్స్ ఆర్ కార్పెల్. ఇది కార్పెల్. స్టెమెన్స్ అంటే ఏంటి చూడండి. ఇంకా ఆండీషియం. ఆండీషియం పార్ట్నే స్టెమెన్స్ అంటారు. ఇది anther. It is anther. Filament. పరాగ కోసం కాడ. మీకు అర్థమైంది కదా. కేలిక్స్, కొరెల్లా, యాక్సెసరీ ఆర్గన్స్, ఆండిషియం, గైనీషియం రిప్రొడక్టివ్ ఆర్గన్స్, కార్పెల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇది స్టెమెన్. ఇక్కడ చూడండి 4 వారల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 4 కేలిక్స్. ఇది ప్రొటెక్టివ్ ఆర్గన్. ఎలా అంటే ఫ్లవర్ బడ్ కండిషన్లో ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్రాక్టివ్ ఆరల్ ఇస్ కాల్డ్ ఎస్ కొరెల్లా. కొరెల్లా ఎందుకంటే పాలినేషన్ జరగడానికి, ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెమెన్స్, ఆండిషియం, గైనీషియం రిప్రొడక్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్షన్ జరగడానికి యూజ్ అవుతుంది. ఇది ద ఫ్లవర్. ఫ్లవర్ కోసం ఇది. సిమ్మెట్రీ. సిమ్మెట్రీ అంటే సౌష్టవం తెలుగులో. ఏంటంటే సిమ్మెట్రీ అంటే మనం ఒక ఫ్లవర్ని తీసుకుని దాన్ని ఈక్వల్ పార్ట్స్గా ఎలా చేస్తాము. ఈక్వల్ పార్ట్ ఏ ఫ్లవర్ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది, ఏది ఈక్వల్ పార్ట్స్ అవుదో మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ యాక్టినోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ ఆర్ రేడియల్ సిమ్మెట్రీ. యాక్టినోమార్ఫిక్ ఆర్ రేడియల్ సిమ్మెట్రీ. తెలుగులో సౌష్టవయుత పుష్పం. చూడండి. A flower can be divided into 2 equal halves in any radial plane passing through the center. దీనికి ఎగ్జాంపుల్ దతురా చిల్లీ. ఒక ఫ్లవర్ తీసుకుని సెంట్రల్ పార్ట్ నుంచి 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవ్వాలి. చూడండి, ఇది ఈక్వల్ పార్ట్, ఇది ఈక్వల్. నెక్స్ట్ ఈక్వల్
ఈక్వల్ పార్ట్, ఇది ఈక్వల్ పార్ట్, ఇది. నెక్స్ట్ ఏ తలం వైపు ఎనీ ప్లేన్ ఎక్కడ కట్ చేసినా మనకి 2 పార్ట్స్ అవుతుంది, 2 ఈక్వల్ పార్ట్స్. ఇది యాక్టినోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ అంటే ఒక పుష్పాన్ని ఏ తలంలో కట్ చేసినా 2 సమభాగాలు అయితే దాన్ని ఏమంటారంటే సౌష్ఠవయుత పుష్పం అంటారు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దతూర, ఉమ్మెత్త, చిల్లి, మిరప. నెక్స్ట్ జైగోమార్ఫిక్, జైట్రల్ సిమెట్రీ. బైలాటరల్ సిమెట్రీ. చూడండి జైగోమార్ఫిక్, బైలాటరల్ సిమెట్రీ. తెలుగులో పాక్షిక సౌష్ఠవయుత పుష్పం. చూడండి, when it can be divided into 2 similar halves any in one particular vertical plane. vertical అంటే నిలువుగా. ఒక ఫ్లవర్ తీసుకుని దీన్ని నిలువుగా కట్ చేస్తే మధ్యతరం నుంచి 2 పార్ట్స్ మాత్రమే అవుతాయి, 2 ఈక్వల్ పార్ట్స్ మాత్రమే అవుతాయి. ఓకే, ఇలా అయితే దాన్ని ఏమంటారంటే జైగోమార్ఫిక్ అంటారు. ఇక్కడ ఏంటి మనకి డివైడెడ్ ఇంటూ ఈక్వల్, ఏ పార్ట్లో కట్ చేసినా రేడియల్ ప్లైన్ నుంచి ఎనీ పార్ట్ 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. కానీ ఇక్కడ వన్ పర్టిక్యులర్ వెర్టికల్ ప్లైన్, ఒక్క వెర్టికల్గా మనం కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ మాత్రమే అవుతాయి. ఎలా అయితే దాన్ని జైగోమార్ఫిక్, పాక్షిక సౌష్ఠవయుత. ఒక పుష్పాన్ని నిలువుగా కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి, దాన్ని ఏమంటారంటే పాక్షిక సౌష్ఠవయుత పుష్పం అని అంటారు. నెక్స్ట్ ఎసిమెట్రిక్ సౌష్ఠవ రహితం. ఎసిమెట్రిక్ చూడండి, ఇఫ్ it cannot be divided into 2 similar halves by any vertical plane passing through the center. మనము ఎలా కట్ చేసినా 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వవు. ఎలా కట్ చేసినా మనం 2 ఈక్వల్ పార్ట్స్, ఎందుకంటే చూడండి ఇదేమో ఈ పెటల్ పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఈ 2 ఈక్వల్గా ఉన్నట్టున్నాయి. ఏ పార్ట్లో కట్ చేసినా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ అనేవి అవ్వవు. అలా అయితే దాన్ని ఏమంటారంటే ఎసిమెట్రిక్ అంటారు. ఎసిమెట్రిక్ అంటారు. సౌష్ఠవ రహితం. ఒక పుష్పాన్ని ఏ తలంలో కట్ చేసినా 2 సమభాగాలుగా అవ్వకపోతే దాన్ని ఏమంటారంటే సౌష్ఠవ రహిత పుష్పం అని అంటారు అనమాట. తలమస్ మీద మనకి మీద ఫ్లవర్ యొక్క పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ ఏంటంటే వావరీ. ఇది వావరీతో పోల్చుకుంటే మిగిలిన భాగాలు అదర్ పార్ట్స్ లైక్ కేలిక్స్, కొరెల్లా, ఆండిషియం, ఈ పార్ట్స్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హైపోగైనస్, తెలుగులో అండకోశ దస్థిత పుష్పం. ఓకే, మనం ఫస్ట్ హైపోగైనస్ ఫ్లవర్ కోసం చూడొచ్చు. హైపోగైనస్ ఫ్లవర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఈ పార్ట్ని ఏమంటారంటే థలామస్ అంటారు. ఇది కేలిక్స్, ఇది కొరెల్లా, దిస్ ఈజ్ ఆండిషియం, ఇది ఓవరీ, అండాశయం, ఓవరీ. తెలుగులో దీన్ని కేసరావళి, కొరెల్లా అంటే ఆకర్షణ పత్రావళి, ఓవరీ అంటే అండాశయం, కేలిక్స్ అంటే రక్షక పత్రావళి, థలామస్ అంటే పుష్పాసనం. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాయట్లేదు. ఓకే, నెక్స్ట్ హైపోగైనస్ ఫ్లవర్ స్ట్రక్చర్ చూడొచ్చు. ద గైనీషియం ఆక్యుపైస్ ద
highest position while other parts are situated below it. చూడండి, ద గైనీషియం ఆక్యుపైస్ హైయెస్ట్ పొజిషన్. గైనీషియం చూడండి, మనకి థలామస్ కదా ఇది. ఈ థలామస్ పై భాగం అప్పర్ పార్ట్లో చూడండి హైయెస్ట్ పొజిషన్ని ఆక్యుపై చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ అదర్ పార్ట్స్ ఉన్నాయి కదా, అదర్ పార్ట్స్ లైక్ క్యాలిక్స్, కొరెల్లా, యాండిషియం ఇవన్నీ కూడా ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి? బిలో, సిచ్యువేటెడ్ బిలో ఇట్. దీనికి దిగువ భాగంలో బిలో ఈ పార్ట్ నుంచి అరేంజ్ అయ్యి కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో వావరీని ఏమంటారంటే, ఇది వావరీ. ఈ వావరీని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సుపీరియర్. వావరీని ఏమంటారు? సుపీరియర్ వావరీ. ఎందుకంటే ఇది పై భాగంలో ఉంది కాబట్టి సుపీరియర్ అని అంటారు అనమాట. ఆక్యుపైస్ హైయెస్ట్ పొజిషన్. సుపీరియర్ అంటే తెలుగులో ఓర్ధ్వం. దీంట్లో అండాశయం ఎలా ఉంటుందంటే ఓర్ధ్వంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మస్టర్డ్. మస్టర్డ్ అంటే ఆవాలు. ఇది హైపోగైనస్, అండకోశస్థిత పుష్పం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పెరిగైనస్. పెరిగైనస్ ఫ్లవర్ ఎలా ఉందో చూడొచ్చు. పర్యాండకోశ పుష్పం. పర్యాండకోశ పుష్పం చూడండి, ఇక్కడ థలామస్ అనేది వావరీ అనేది ఎక్కడ అరేంజ్ అయ్యిందో చూడండి. చూడండి, ఇఫ్ గైనీషియం ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద రిమ్ ఆఫ్ ద థలామస్. చూడండి, గైనీషియం అనేది ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది? సెంటర్ పార్ట్లో. చూడండి, సెంటర్ పార్ట్లో గైనీషియం ఉంది. ఇది గైనీషియం. ఓకే, అదర్ పార్ట్స్ అన్ని ఎక్కడ లొకేటెడ్ అయి ఉన్నాయి? అదర్ పార్ట్స్ లొకేటెడ్ రిమ్ ఆఫ్ ద థలామస్. రిమ్ అంటే ఈ అంచు, ఈ అంచు వెంబడి రిమ్ ప్లేస్లో మనకి ఈ అదర్ పార్ట్స్ అన్ని కూడా లొకేటెడ్ అయి ఉన్నాయి. అవి ఏంటి? కేలిక్స్, కొరెల్లా, యాండిషియం. దీంట్లో వావరీని ఏమంటారంటే ద వావరీ హాఫ్ ఇన్ఫీరియర్ ఆర్ ఆఫ్ సుపీరియర్. ఏంటంటే మనకి పూర్తిగా పైకి లేదు, అలాగే పూర్తిగా కిందకే లేదు, కాబట్టి మధ్యలో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ద వావరీ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ ఇన్ఫీరియర్ ఆర్ ఆఫ్ సుపీరియర్. అంటే చూడండి, హైయెస్ట్ లో ఉంటే సుపీరియర్ అన్నాం, కానీ ఇది మధ్యలో ఉంది కాబట్టి ఆఫ్ పార్ట్ ఏంటంటే పైకి ఉంది, ఆఫ్ కిందకు ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారంటే సుపీరియర్ అంటారు. అది కూడా ఏంటి? ఆఫ్ సుపీరియర్ ఆర్ ఆఫ్ ఇన్ఫీరియర్. తెలుగులో చూడండి, అండాశయం అనేది ఎక్కడ అమరి ఉందంటే మధ్య భాగంలో, పుష్పాసనం మధ్య భాగంలో అమరి ఉంది. మిగిలిన పార్ట్లన్నీ కూడా, మిగిలిన భాగాలన్నీ కూడా ఎక్కడ అమరి ఉన్నాయంటే పుష్పాసనం యొక్క అంచు వెంబడి అమరి ఉన్నాయి. ఈ రకమైన పుష్పంలో మనకి అండాశయాన్ని వావరీని ఏమంటారంటే అర్ధ నిమ్నం, అర్ధ ఊర్ధ్వం అని అంటారు. ఇది పెరిగైనస్, పర్యాండకోశ పుష్పం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎపిగైనస్, అండకోశోపరిక పుష్పం. చూడండి, మనకి మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. వీటి యొక్క అరేంజ్మెంట్, ఫ్లోరల్ పార్ట్స్ యొక్క అరేంజ్మెంట్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్లవర్ స్ట్రక్చర్ కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇన్ ఎపిగైనస్ ఫ్లవర్ ద మార్జిన్ ఆఫ్ థలామస్ గ్రోస్ అప్వర్డ్. చూడండి, థలామస్ అనేది ఏంటంటే గ్రోస్ అప్వర్డ్. థలామస్ పైకి పెరిగింది, గ్రో అప్వర్డ్. ఎన్క్లోజింగ్ ద వావరీ. థలామస్ గ్రోస్ అప్వర్డ్. నెక్స్ట్ ఏం చేసింది? ఎన్క్లోజింగ్ ద వావరీ. వావరీని కవర్ చేసింది అనమాట మొత్తం. వావరీ కంప్లీట్లీ అండ్ గెట్టింగ్ ఫ్యూజ్డ్ విత్ ఇట్. ఇది కంప్లీట్గా వావరీని ఫ్యూజ్ చేసేసి ఉంటుంది, కప్పేస్తుంది పూర్తిగా, ఫ్యూజ్ చేసేస్తుంది, కప్పేస్తుంది పూర్తిగా వావరీని. నెక్స్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అరేస్ అబౌవ్ ద వావరీ. మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా,
ఈ ఫ్లవర్ పాట్స్ అన్నీ కూడా రిమైనింగ్ అన్నీ కూడా ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయి, ఇవి లొకేటెడ్ అయి ఉంటాయి ఎక్కడ, అబౌవ్ ద వావరీ. వావరీకి పై భాగంలో ఇవన్నీ కూడా లొకేటెడ్ అయి ఉన్నాయి అన్నమాట. కాబట్టి ద వావరీ ఈజ్ ఇన్ఫీరియర్. మనకి ఎపిగైనస్లో ఉండే వావరీని ఏమంటారు, ఇట్ ఈస్ షెడ్ టు బి ఇన్ఫీరియర్, నిమ్నం అని అంటారు. పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్, పుష్పం యొక్క భాగాల కోసం మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ కేలిక్స్, కొరెల్లా, ఆండ్రిషియం, గైనీషియం. ఓకే, సెపెల్స్ ఆర్ గ్రీన్. కేలిక్స్ని సెపెల్స్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెపెల్స్. సెపెల్స్ ఆర్ గ్రీన్, లీఫ్ లైక్, గ్రీన్ కలర్లో ఉంటాయి. అలాగే లీఫ్ లైక్, లీఫ్ లాగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్, అండ్ ప్రొటెక్ట్ ద ఫ్లవర్ ఇన్ బడ్ స్టేజ్. ఇంకా దీని యొక్క యూజ్ ఏంటంటే, ఫ్లవర్ అనేది బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి యూజ్ అవుతుంది అనమాట. రక్షక పత్రావళి అనేది ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉండి లీఫ్ లాగా కనిపిస్తుంది. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు పుష్పాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కొరెల్లా, ఆకర్షణ పత్రావళి. కొరెల్లా, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అట్రాక్టివ్ పార్ట్. అంటే పాలినేషన్ జరగాలంటే కంపల్సరీ మనకి కొరెల్లా అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి కొరెల్లా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి కొరెల్లాలో ఏంటంటే గ్యామో పెటాలస్, అలాగే పాలీపెటాలస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం గ్యామో సెపాలస్ అని రాస్తున్నాం. సెపల్స్ ఫ్యూజ్ అయి ఉంటే దాన్ని గ్యామో సెపాలస్ అని అంటారు. సెపల్స్ కానీ ఫ్రీగా ఉన్నాయి అనుకో, దేనికి దానికి విడివిడిగా ఉన్నాయి అనుకో, సెపల్స్ ఇలా ఫ్యూజ్ అయి కనిపించాయి అనుకో, దాన్ని గ్యామో సెపలస్ అంటారు. సెపల్స్ దేనికి దానికి ఇలా విడిగా ఉన్నాయనుకో, దేనికి దానికి ఇలా విడిగా ఉండి ఇలా ఉన్నాయి ఫ్లవర్, దాన్ని ఏమంటారంటే పాలీసెపాలస్ అంటారు. పెటల్స్లో కూడా అంతే, గ్యామో పెటాలస్ అంటారు. అక్కడ పెటల్స్ కదా. కొరెల్లాని ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్ పెటల్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్యామో, అంటే గ్యామో పెటాలస్, అలాగే పాలీ పెటాలస్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ కేలిక్స్కి వచ్చేటప్పటికి గ్యామోసెపాలస్, పాలీసెపాలస్. కొరెల్లాకి వచ్చేటప్పటికి గ్యామో పెటాలస్, పాలీ పెటాలస్. అంటే ఏంటంటే ఇక్కడ తెలుగులో గ్యామోసెపాలస్ అంటే సంయుక్తం, కలిసి ఉంటాయి అన్నమాట. అసంయుక్తం అంటే విడివిడిగా ఉంటాయి సెపల్స్ అనేవి. యాజ్ వెల్ యాజ్ కొరెల్లా కూడా అంతే, పెటల్స్ అనేవి ఫ్యూజ్ అయి ఉంటే గ్యామో పెటలస్, పెటల్స్ అనేవి ఫ్రీగా ఉంటే పాలీపెటాలస్. ఇది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ కొరెల్లాలో మనకి నెక్స్ట్ చూడవలసింది ఈస్టివేషన్, పుష్పరచన. The mode of arrangement of sepals or petals in floral bud stage is known as estivation. ఓకే, ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ అని చూడొచ్చు. ఫస్ట్ వాల్వేట్, ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ as వాల్వేట్, తెలుగులో కవాట యుత. పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి అమరి ఉండే విధానాన్ని ఏమంటారంటే పుష్పరచన అని అంటారన్నమాట. మనకి ఇందులో 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది వాల్వేట్. ఇక్కడ చూడండి, ఇవి మార్జిన్స్. ఇవి ఏంటంటే సెపల్స్ అయినా ఉండొచ్చు, పెటల్స్ అయినా ఉండొచ్చు అనమాట. ఈ చివరిని మార్జిన్స్, ఇవి ఈ చివర మార్జిన్స్. ఈ మార్జిన్స్ చూడండి, ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నాయి వితౌట్ ఓవర్లాపింగ్. ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నాయి కానీ దగ్గరికి వస్తున్నాయి కానీ వితౌట్ ఓవర్లాపింగ్. ఒకదాన్ని కప్పుతూ వేరొకటి లేదు, వితౌట్ ఓవర్లాపింగ్. ఇక్కడ మార్జిన్స్ చూడండి, మార్జిన్స్ అనేవి ఏంటంటే ఒకదానికి ఒకటి టచ్ అవుతున్నాయి బట్ వితౌట్ ఓవర్లాపింగ్. రక్షక పత్రాలు
లేక ఆకర్షణ పత్రాల యొక్క అంచులు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి కానీ అతి వ్యాప్తంగా ఉండవన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కెలోట్రోపిస్. నెక్స్ట్ ట్విస్టెడ్, మెలితిరిగిన. ఇక్కడ వన్ మార్జిన్ ఎనదర్ మార్జిన్ని ఓవర్లాప్ చేస్తూ ఉందన్నమాట. చూడండి, ఈ మార్జిన్ దీని ఓవర్లాప్, దీన్ని ఒకదానికొకటి ఓవర్లాప్ చేస్తూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్విస్టెడ్, మెలితిరిగిన పుష్పరచన. దీనికి ఎగ్జాంపుల్ రోజ్ ఫ్లవర్. నెక్స్ట్ ఇంబ్రికేట్. ఇంబ్రికేట్లో కూడా ఏంటంటే వన్ మార్జిన్ అనదర్ మార్జిన్ని ఓవర్లాప్ చేస్తుంది, కాకపోతే బట్ నాట్ ఇన్ పర్టిక్యులర్ డైరెక్షన్. ఒక పర్టిక్యులర్ డైరెక్షన్లో కాకుండా ఉన్నదన్నమాట. ఒకదానికొకటి ఓవర్లాప్ చేస్తుంది కానీ పర్టిక్యులర్ డైరెక్షన్. Waxillary or papilionaceous. Okay, in this type the largest petal overlaps the two lateral petals. Largest petal overlaps the two lateral petals. These two lateral petals are called wings. ఈ రెండు పార్శ్వ ఆకర్షణ పత్రావళిని ఏమంటారంటే బాహువులు అంటారు. ఈ లార్జెస్ట్, ఈ పెద్ద ఆకర్షణ పత్రావళిని ధ్వజం అంటారు. దీని ఇంగ్లీష్లో స్టాండర్డ్ అంటారు. నెక్స్ట్ టూ లాటరల్ పెటల్స్ టర్న్ ఓవర్లాప్స్ ద స్మాలెస్ట్ యాంటీరియర్ పెటల్స్. ఈ టూ లాటరల్ పెటల్స్ కూడా ఏంటంటే యాంటీరియర్లో ఉన్న స్మాలెస్ట్ పెటల్స్ని ఓవర్లాప్ చేస్తాయి అన్నమాట, కప్పి ఉంచుతాయి. ఈ టూ స్మాలెస్ట్ పెటల్స్ని ఏమంటారంటే కీల్, ద్రోణి అంటారు. దీనికి ఎగ్జాంపుల్ బీ. ఈ సిచ్యువేషన్లో మనం 4 టైప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వాల్వెట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, వ్యాక్సిల్లరీ ఆర్ పాపిలియోనేషియస్. ఇది ఈ సిచ్యువేషన్. ద ఫ్లవర్లో మనం తలామస్ మీద మనకి తలామస్ మీద ఫ్లవర్ యొక్క పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ పార్ట్స్ ఏంటంటే వావరీ. ఇది వావరీతో పోల్చుకుంటే మిగిలిన భాగాలు అదర్ పార్ట్స్ లైక్ కేలిక్స్, కొరెల్లా, ఆండిషియం, ఈ పార్ట్స్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే హైపోగైనస్, తెలుగులో అండకోశ దస్థిత పుష్పం. ఓకే, మనం ఫస్ట్ హైపోగైనస్ ఫ్లవర్ కోసం చూడొచ్చు. హైపోగైనస్ ఫ్లవర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఈ పార్ట్ని ఏమంటారంటే థలామస్ అంటారు. ఇది కేలిక్స్, ఇది కొరెల్లా, దిస్ ఈజ్ ఆండిషియం, ఇది ఓవరీ, అండాశయం, ఓవరీ. తెలుగులో దీన్ని కేసరావళి, కొరెల్లా అంటే ఆకర్షణ పత్రావళి, ఓవరీ అంటే అండాశయం, కేలిక్స్ అంటే రక్షక పత్రావళి, థలామస్ అంటే
పుష్పాసనం. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాయట్లేదు. ఓకే, నెక్స్ట్ హైపోగైనస్ ఫ్లవర్ స్ట్రక్చర్ చూడొచ్చు. ద గైనీషియం occupies the highest position while other parts are situated below it. చూడండి, ద గైనీషియం ఆక్యుపైస్ హైయెస్ట్ పొజిషన్. గైనీషియం చూడండి మనకి థలామస్ కదా ఇది. ఈ థలామస్ పై భాగం అప్పర్ పార్ట్లో చూడండి హైయెస్ట్ పొజిషన్ ని ఆక్యుపై చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ అదర్ పార్ట్స్ ఉన్నాయి కదా, అదర్ పార్ట్స్ లైక్ క్యాలిక్స్, కొరెల్లా, ఆండిషియం ఇవన్నీ కూడా ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి? బిలో, సిచ్యువేటెడ్ బిలో ఇట్. దీనికి దిగువ భాగంలో బిలో ఈ పార్ట్ నుంచి అరేంజ్ అయ్యి కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో వావరీని ఏమంటారంటే, ఇది వావరీ. ఈ వావరీని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సుపీరియర్. వావరీని ఏమంటారు? సుపీరియర్ వావరీ. ఎందుకంటే ఇది పై భాగంలో ఉంది కాబట్టి సుపీరియర్ అని అంటారు అనమాట. ఆక్యుపైస్ హైయెస్ట్ పొజిషన్. సుపీరియర్ అంటే తెలుగులో ఓద్వం. దీంట్లో అండాశయం ఎలా ఉంటుందంటే ఓద్వంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ మస్టర్డ్. మస్టర్డ్ అంటే ఆవాలు. ఇది హైపోగైనస్ అండకోశస్థిత పుష్పం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పెరిగైనస్. పెరిగైనస్ ఫ్లవర్ ఎలా ఉందో చూడొచ్చు. పర్యాండకోశ పుష్పం. పర్యాండకోశ పుష్పం చూడండి, ఇక్కడ థలామస్ అనేది వావరీ అనేది ఎక్కడ అరేంజ్ అయ్యిందో చూడండి. చూడండి, ఇఫ్ గైనీషియం ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద రిమ్ ఆఫ్ ద థలామస్. చూడండి, గైనీషియం అనేది ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది? సెంటర్ పార్ట్ లో. చూడండి, సెంటర్ పార్ట్ లో గైనీషియం ఉంది. ఇది గైనీషియం. ఓకే, అదర్ పార్ట్స్ అన్ని ఎక్కడ లొకేటెడ్ అయి ఉన్నాయి? అదర్ పార్ట్స్ లొకేటెడ్ రిమ్ ఆఫ్ ద థలామస్. రిమ్ అంటే ఈ అంచు, ఈ అంచు వెంబడి రిమ్ ప్లేస్ లో మనకి ఈ అదర్ పార్ట్స్ అన్ని కూడా లొకేటెడ్ అయి ఉన్నాయి. అవి ఏంటి? కేలిక్స్, కొరెల్లా, ఆండిషియం. దీంట్లో వావరీని ఏమంటారంటే, ద వావరీ హాఫ్ సుపీరియర్ ఆర్ ఆఫ్ ఇన్ఫీరియర్ ఆర్ ఆఫ్ సుపీరియర్. ఏంటంటే మనకి పూర్తిగా పైకి లేదు, అలాగే పూర్తిగా కిందకే లేదు, కాబట్టి మధ్యలో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ద వావరీ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ ఇన్ఫీరియర్ ఆర్ ఆఫ్ సుపీరియర్. అంటే చూడండి, హైయెస్ట్ లో ఉంటే సుపీరియర్ అన్నాం, కానీ ఇది మధ్యలో ఉంది కాబట్టి ఆఫ్ పార్ట్ ఏంటంటే పైకి ఉంది, ఆఫ్ కిందకు ఉంది, కాబట్టి దీన్ని ఏమంటారంటే సుపీరియర్ అంటారు. అది కూడా ఏంటి? ఆఫ్ సుపీరియర్ ఆర్ ఆఫ్ ఇన్ఫీరియర్. తెలుగులో చూడండి, అండాశయం అనేది ఎక్కడ అమరి ఉందంటే మధ్య భాగంలో, పుష్పాసనం మధ్య భాగంలో అమరి ఉంది. మిగిలిన పార్ట్లన్నీ కూడా, మిగిలిన భాగాలన్నీ కూడా ఎక్కడ అమరి ఉన్నాయంటే పుష్పాసనం యొక్క అంచు వెంబడి అమరి ఉన్నాయి. ఈ రకమైన పుష్పంలో మనకి అండాశయాన్ని వావరీని ఏమంటారంటే అర్ధ నిమ్నం, అర్ధ ఊర్ధ్వం అని అంటారు. ఇది పెరిగైనస్, పర్యాండకోశ పుష్పం. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎపిగైనస్, అండకోశోపరిక పుష్పం. చూడండి, మనకి మూడు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. వీటి యొక్క అరేంజ్మెంట్, ఫ్లోరల్ పార్ట్స్ యొక్క అరేంజ్మెంట్ మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. ఫ్లవర్ స్ట్రక్చర్ కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇన్ ఎపిగైనస్ ఫ్లవర్ ద మార్జిన్ ఆఫ్ థలామస్ గ్రోస్ అప్వర్డ్. చూడండి, థలామస్ అనేది ఏంటంటే గ్రోస్ అప్వర్డ్. థలామస్ పైకి పెరిగింది, గ్రో అప్వర్డ్. ఎన్క్లోజింగ్ ద ఓవరీ, థలామస్ గ్రోస్ అప్వర్డ్. నెక్స్ట్ ఏం చేసింది? ఎన్క్లోజింగ్ ద ఓవరీ, ఓవరీని
కవర్ చేసింది అనమాట మొత్తం. ఓవరీ కంప్లీట్లీ అండ్ గెట్టింగ్ ఫ్యూజ్డ్ విత్ ఇట్. ఇది కంప్లీట్గా ఓవరీని ఫ్యూజ్ చేసేసి ఉంటుంది, కప్పేస్తుంది, పూర్తిగా ఫ్యూజ్ చేసేస్తుంది, కప్పేస్తుంది పూర్తిగా ఓవరీని. నెక్స్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అరేస్ అబౌవ్ ద ఓవరీ. మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ పార్ట్స్ అన్ని కూడా రిమైనింగ్ అన్ని కూడా ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయి, ఇవి లొకేటెడ్ అయి ఉంటాయి ఎక్కడ, అబౌవ్ ద ఓవరీ. ఓవరీకి పై భాగంలో ఇవన్నీ కూడా లొకేటెడ్ అయి ఉన్నాయి అన్నమాట. కాబట్టి దీంట్లో ఉండే ఓవరీని ఏమంటారు, ఇట్ ఈస్ సెట్ టు బి ఇన్ఫీరియర్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ కేలిక్స్ అండ్ కొరెల్లా. ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి కోసం మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆండిషియం, కేసరావళి. ఆండిషియం అంటే ఏంటి చూద్దాం. ఆండిషియం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ స్టామిన్స్. ఒక ఫ్లవర్ చూసుకుంటే ఫ్లవర్లో ఓకే స్టామిన్స్ అంటే వీటిల్ని స్టామిన్స్ అంటారు. కేసరావళి. ఓకే స్టామిన్స్ కన్సిస్ట్ ఈ ఒక్కదాన్ని స్టామిన్ అంటారు. ఇది స్టామిన్. కన్సిస్ట్ యాంథర్ అండ్ ఫిలమెంట్. మనకి స్టామిన్లో యాంథర్, ఇది పరాగ కోసం తెలుగులో. ఇది ఇట్ ఈస్ ఫిలమెంట్. ఆర్ స్టాక్. వృంతం అంటారు తెలుగులో. ఓకే టూ పార్ట్స్. స్టామిన్ కన్సిస్ట్ టూ పార్ట్స్ అండ్ ద ఫిలమెంట్. పరాగ కోసం వృంతం. ఓకే యాంథర్ ఈజ్ బైలోబ్డ్. యాంథర్ అనేది ఎలా ఉంటుందంటే బైలోబ్. స్ట్రక్చరల్గా చూసుకుంటే యాంథర్ ఈజ్ బైలోబ్డ్ అంటే ఎలా ఉంటుంది, ఇదొక లోబు ఇదొక లోబు. ఓకే ఈచ్ లోబ్ కన్సిస్ట్ టూ ఛాంబర్స్. ఇంకో ఇలా ఒక చాంబరు, ఇలా ఒక చాంబర్. ఇక్కడ ఒక చాంబరు అంటే మనకి 4 ఛాంబర్స్ అంటే 2 లోబ్స్ ఉంటాయి. ఈచ్ లోబ్, ప్రతి లోబు కన్సిస్ట్ 2 ఛాంబర్స్. ఇదో చాంబర్ ఇదో చాంబర్. నెక్స్ట్ ఛాంబర్స్ కన్సిస్ట్ పాలిన్ సాక్. ఇది పాలిన్ సాక్. ద పాలిన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్. పాలిన్ సాక్లో పాలిన్ గ్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ఇవి పాలిన్ గ్రెయిన్స్. పాలిన్ సాక్లో పాలిన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ద పాలిన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అయిపోయింది. పరాగ కోసం అనేది బైలోబ్డ్ 2 తమ్మెల్ని కలిగి ఉంటుంది. ఇదిగో ఇదొక తమ్మె ఇదొక తమ్మె. ప్రతి తమ్మెలో 2 గదులు ఉంటాయి. ప్రతి గదిలో ఏంటంటే మనకి పరాగ రేణువులు అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి స్టెరైల్ స్టామిన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టామినోడ్. తెలుగులో కూడా స్టామినోడే. స్టెరైల్ అంటే వంద్యంగా ఉంటుంది. అది రిప్రొడక్షన్కి పనికి రాకుండా వంద్యంగా ఉంటే దాన్ని స్టామినోడ్ అంటారు. నెక్స్ట్ ఎపిపెటలస్. ఎపిపెటలస్ అంటే తెలుగులో మకుట
మకుటదలో పరిస్థితం. చూడండి ఎపిపెటలస్ అండి. వెన్ స్టామిన్స్ ఆర్ అటాచ్డ్ టు ద పెటల్స్. స్టామిన్స్ అనేవి పెటల్స్ కి అటాచ్ అయి ఉంటాయి. ఎలా అంటే పెటల్ ఎలా ఉంటే స్టామిన్స్ అనేవి పెటల్ కి ఇలా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ సొలానం. ఎపిపెటలస్ కి ఎగ్జాంపుల్ సొలానం. బ్రింజల్. ఎపిపెటలస్ కి ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ బ్రింజల్. బ్రింజల్ ప్లాంట్ ని మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ స్టామిన్స్ అనేవి పెటల్స్ కి అటాచ్ అయి ఉంటాయి. కొరెల్లా ఆర్ పెటల్స్ కి అటాచ్ అయి ఉంటాయి. దాన్ని ఏమంటారు? ఎపిపెటలస్. మకుటదళ పరిస్థితి అంటే ఏంటంటే కేసరాలు ఆకర్షణ పత్రావళికి అంటే పెట్టుకుని ఉంటే దాన్ని ఏమంటే సంయుక్తమై ఉంటాయి. దాన్ని ఏమంటారంటే మకుటదళ పరిస్థితి అని అంటారు అనమాట. ఎపిపిల్లస్ వెన్ అటాచ్డ్ టు ద పెరియంత్. ఇక్కడ స్టామిన్స్ అనేవి ఏంటంటే దేనికి అటాచ్ అయి ఉంటాయంటే పెరియంత్. పెరియంత్ అంటే ఏంటి? సెపల్స్ అండ్ పెటల్స్ రెండింటిని కూడా ఏంటంటే ఎపిపెటలస్ వెన్ అటాచ్డ్ టు ద పెరియంత్. ఇక్కడ స్టామిన్స్ అనేవి ఏంటంటే పెరియంత్ కి అటాచ్ అవుతాయి. పెరియంత్ అంటే ఏంటి? సెపల్స్ పెటల్స్ రెండు కూడా ఫ్యూజ్ అవుతాయి. దాన్ని ఏమంటారు అంటే పెరియంత్ అంటారు. ఎగ్జాంపుల్ లిల్లీ. లిల్లీ ఫ్లవర్ ని మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో పెటల్స్ సెపల్స్ రెండు కూడా ఫ్యూజ్ అయ్యి ఉంటాయి అనమాట. దీన్ని ఎపిపిల్లస్ అంటారు. పరిపత్రం పరిస్థితం అంటే ఆకర్షణ పత్రావళి రక్షక పత్రాలు రెండు కూడా సంయుక్తమై మనకి కనిపిస్తాయి అనమాట. దాన్నే పరిపత్రం అంటారు. ఎగ్జాంపుల్ లిల్లీ పుష్పం. మోనోడెల్ఫస్. ద స్టామిన్స్ మే బి యునైటెడ్ ఇంటూ బంచ్. ఏంటంటే స్టామిన్స్ అన్ని కలిసిపోయి ఒక బంచ్ లాగా ఇలా ఏర్పడతాయి అనమాట. యునైటెడ్. దీన్ని మోనోడెల్ఫస్. మోనో అంటే సింగిల్ కదా. ఏకబంధకం అంటే కేసరాల్లో ఉండే కేసర దండాలన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి సంయుక్తమయ్యి ఒక బంధకం కింద కనిపిస్తాయి అన్నమాట. ఇది ఏకబంధకం. నెక్స్ట్ డైడెల్ఫస్. 2 బండిల్స్. మనకి ఇక్కడ 2 బండిల్స్ అంటే 10 స్టామిన్స్ ఉన్నాయి అనుకో. మీకు స్టామిన్ అంటే అర్థమైంది కదా. ఇది సింగిల్ గా ఉండేదే స్టామిన్. ఇట్ ఈస్ దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. 10 స్టామిన్స్ ఉంటే 9 స్టామిన్స్ ఒక బండిల్ సింగిల్ గా ఉంటుంది కదా. అది ఒకటే ఒక బండిల్ కింద ఉంటుంది అనమాట. అది డైడెల్ఫస్. ఎగ్జాంపుల్ బటానీ ప్లాంట్. బటానీ ప్లాంట్ లో ఉండే ఫ్లవర్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ పాలిడెల్ఫస్. పాలిడెల్ఫస్ అంటే తెలుగులో బహుబంధకం. ఇక్కడ మోర్ దెన్ 2 బండిల్స్. 2 కంటే ఎక్కువ బండిల్స్ ఉంటాయి అనమాట. ఇంకా ఎక్కువ. సిట్రస్. నిమ్మ, నారింజ ఈ ప్లాంట్స్ లో మీరు ఫ్లవర్స్ ని అబ్జర్వ్ చేస్తే మీరు దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఆండిషియం కోసం. గైనీషియం అండకోశం. గైనీషియం ఈజ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తికి సంబంధించిన భాగం. మేడప్ ఆఫ్ 1 or more కార్పెల్స్. ఏంటంటే మనకి గైనీషియంలో 1 or more కార్పెల్స్ ఇలా సింగిల్ గా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ కార్పెల్స్ ఉంటాయి అన్నమాట. ఇది సింగిల్ గా ఉంది. దీన్ని ఏమంటారంటే ఒకదాన్ని కార్పెల్ అంటారు. ఓకే. ఈ కార్పెల్ కన్సిస్ట్ 3 పార్ట్స్. కార్పెల్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. స్టిగ్మా, స్టైల్, ఓవరీ. స్టిగ్మా కేలాగ్రం అంటారు స్టిగ్మాని. స్టైల్ అంటే కేలం. నెక్స్ట్ ఓవరీ అండాశయం. చూడండి మనకి స్టిగ్మాని ఓవరీని
కనెక్ట్ చేస్తూ మధ్య భాగంలో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంది. దీన్నే స్టైల్ అంటారనమాట. స్టిగ్మా అనేది ఏంటంటే మనకి పాలిన్ గ్రెయిన్స్ అనేవి అటాచ్ అవ్వడానికి యూజ్ అయ్యే సర్ఫేస్. ఈ సర్ఫేస్ మీద మనకి పాలిన్ గ్రెయిన్స్ అనేవి అంటే ఇన్సెక్ట్స్ వచ్చి దీని మీద ల్యాండ్ అయినప్పుడు పాలిన్ గ్రెయిన్స్ ఇక్కడ అటాచ్ అయినప్పుడు మనకి ఈ పాలిన్ ట్యూబ్ ఈ స్టైల్ ద్వారా ఏంటంటే మనకి ఓవరీని చేరడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈచ్ ఓవరీ బేస్ 1 or more ఓవ్యూల్స్. ప్రతి ఓవరీలో కూడా ఏంటంటే ఇది ఓవరీ, ఈ పార్ట్ ఓవరీ. ఈ ఓవరీలో మనకి 1 or more ఓవ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఓవరీ కన్సిస్ట్ ఓవ్యూల్స్. ఇవి ఓవ్యూల్స్. నెక్స్ట్ ఈ ఓవ్యూల్స్ అన్ని ఎక్కడ అటాచ్ అయ్యి ఉంటాయంటే కుషన్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాసెంటా. కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ని ఏమంటారంటే ప్లాసెంటా, అండన్యాసం అంటారు. ఈ అండన్యాసం మీద అండాలు అనేవి అమరి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎపోకార్పస్. కార్పల్స్ ఆర్ ఫ్రీ. కార్పల్స్ అనేవి ఏంటంటే ఇలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఫ్రీగా ఉంటే దాన్ని కార్పల్స్ ఆర్ ఫ్రీ అంటారు. ఎపోకార్పస్ అంటే అసంయుక్తం. కార్పల్స్ అనేవి ఏంటంటే సంయుక్తం అంటే కలిసిపోవడం, అసంయుక్తం అంటే విడివిడిగా ఉండడం, విడివిడిగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సిన్ కార్పస్. సిన్ మీన్ ఫ్యూజ్డ్. ఏంటంటే కార్పల్స్ ఆర్ ఫ్యూజ్డ్. అన్ని కార్పల్స్ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న కార్పల్స్, దీనికి ఎగ్జాంపుల్ టమాటో, అన్ని ఫ్యూజ్ అయి ఉంటాయి అనమాట. ఇలా ఫ్యూజ్ అయిపోతాయి. ది సిన్ కార్పస్. నెక్స్ట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్. ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత మనకి పాలిన్ గ్రెయిన్స్ ట్యూబ్ స్టైల్ ద్వారా మనకి ఓవరీ రీచ్ అయిన తర్వాత ఫెర్టిలైజేషన్ జరుగుతుంది కదా. ఈ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్. ఈ ఓవ్యూల్స్ అన్నీ కూడా ఏ విధంగా డెవలప్ అవుతాయి అంటే సీడ్స్ కింద ఏ విధంగా మారుతాయి, విత్తనాల కింద మారుతాయి. అండాలన్నీ కూడా విత్తనాల కింద మారుతాయి. నెక్స్ట్ ఓవరీ మెచ్యూర్స్ ఇంటూ ఫ్రూట్. ఈ తర్వాత ఏంటంటే ఈ ఓవరీ, ఈ మొత్తం అండాశయం అంతా కూడా ఏంటంటే ఏ విధంగా మారుతుందంటే ఫ్రూట్ కింద డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్లాసెంటేషన్. అంటే ఏంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ద ఓవరీ. ఓవరీలో ఓవ్యూల్స్ అరేంజ్ అయ్యే విధానాన్ని ఏమంటారంటే ప్లాసెంటేషన్ అంటారు. అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. మనకి దీంట్లో రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ మార్జినల్. మార్జినల్ అంటే తెలుగులో ఉపాంత అండన్యాసం. దీనికి ఎగ్జాంపుల్ పీ, బటానీ ప్లాంట్. చూడండి ఇక్కడ మనకి వెంట్రల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ అప్పుడు రిడ్జ్ గట్టులాగా ఉంటుంది అన్నమాట. ఈ రిడ్జ్ ఉంటుంది. ఈ రిడ్జ్ మీద ఏంటంటే మనకి ఓవ్యూల్స్ అనేవి 2 rows డెవలప్ అవుతాయి అనమాట. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎగ్జాంపుల్ పీ, బటానీ ప్లాంట్లో మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ యాక్సియల్ ప్లాసెంటేషన్, అక్షీయ అండన్యాసం. చూడండి మనకి ఓవ్యూల్స్ అటాచ్డ్ ఇంటూ మల్టీలాక్యులర్ ఓవరీ. ఇదంతా ఓవరీ. ఇది సింగిల్, ఇది ఒకటి లాక్యూల్, ఇది ఒక లాక్యూల్. ఇలా మల్టీలాక్యూల్ ఉన్నాయి కదా. ఈ మల్టీలాక్యూల్లో మనకి ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి ఓవ్యూల్స్. దీనికి ఎగ్జాంపుల్ టమాటో. నెక్స్ట్ పెరైటల్ ప్లాసెంటేషన్. దీనికి ఎగ్జాంపుల్ మస్టర్డ్, ఆవాలు. చూడండి మనకి ఇక్కడ పెరైటల్ ప్లాసెంటేషన్లో ఓవ్యూల్స్ డెవలప్స్ ఆన్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద ఓవరీ. ఓవరీ యొక్క ఇన్నర్ వాల్ నుంచి ఓవ్యూల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. అండన్యాస స్థానం యొక్క అండాశయం యొక్క అండన్యాస స్థానం లోపలి వైపు నుంచి మనకి అండాలు అనేవి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. చూడండి ద ఓవ్యూల్స్ ఆర్ develops on the inner wall of the ovary. That is called as parietal placentation. Next, fourth one, precentral placentation, Swacha Kendra Andanyasam. Swacha Kendra Andanyasamlo చూడండి ఎగ్జాంపుల్ డయాంథస్.
ఓవ్యూల్స్ డెవలప్స్ ఆన్ ద సెంట్రల్ యాక్సిస్. ఓవ్యూల్స్ అనేవి ఏంటంటే సెంట్రల్ యాక్సిస్ నుంచి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది స్వేచ్ఛ కేంద్ర అండన్యాసం, ప్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్. నెక్స్ట్ బాసల్ ప్లాసెంటేషన్. బాసల్ ప్లాసెంటేషన్లో మనకి సింగిల్ ఓవ్యూల్ ఉంటుంది. సింగిల్ ఓవ్యూల్ కూడా ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే బేస్ పార్ట్ ఆఫ్ ద ఓవరీ యొక్క బేస్ కింద పీట భాగం నుంచి మనకి అండం అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇది బాసల్ ప్లాసెంటేషన్. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్. ఇక్కడితో మనకి ఫ్లవర్ కంప్లీట్ అయింది.